हाय फ्रेंड्स నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం Realme X50 Pro 5G వేరియంట్ ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది కదా సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ X50 Pro యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ముందుగా దీని యొక్క డిజైన్ విషయానికి వచ్చినట్లయితే డిజైన్ వచ్చేసి మనకి డ్యూయల్ పంచ్ హోల్ తో వస్తుందన్నమాట ఫ్రంట్ సైడ్ మనం చూసినట్లయితే 2 కెమెరాస్ ఉన్నాయి కాబట్టి డ్యూయల్ పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది ఇంకా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి గ్లాస్ బాడీతో వస్తుంది మనకి ఇది 2 కలర్ వేరియంట్స్ లో వస్తుందన్నమాట ఒకటి మాస్ గ్రీన్ అండ్ ఒకటి రస్ట్ రెడ్ అనే కలర్స్ తో తీసుకొస్తున్నారు కొంచెం డల్ కలర్స్ తో తీసుకొస్తున్నారు ఇక మెయిన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్ తో వస్తుందన్నమాట సో ఇది మనకి ఇందులో 5G గాని మనకి X55 మోడెమ్ అయితే యూజ్ చేశారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే నెట్వర్క్ స్పీడ్ అనేది చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది మనకి డౌన్లోడింగ్ స్పీడ్ అనేది మనకి 3.45 Gbps వరకు ఉంటుందని చెప్తున్నారు అండ్ ఏదైతే ఈ ఫోన్ ఉందో ఈ ఫోన్కి వాళ్ళు 360 degrees సిగ్నల్ రిసీవర్ యాంటీనా అయితే వాడారని చెప్తున్నారు ఏదైతే సిగ్నల్ రిసెప్షన్ ఉందో దానికి బెటర్ నెట్వర్క్ రిసెప్షన్ కోసం వాడామని అయితే చెప్తున్నారు అనమాట ఇంకో విషయం వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఇక్కడ స్మార్ట్ 4G అండ్ 5G షిఫ్ట్ అనేది తీసుకొచ్చామని చెప్తున్నారు అంటే మనకి 4G అవైలబుల్ కంటే 4G 5G అవైలబుల్ కంటే 5Gకి ఈజీగా షిఫ్ట్ అవుతుందని చెప్తున్నారు ఇంకా ఇందులో మనకి వాడిన ర్యామ్ చూసుకున్నట్లయితే మనకి LPDDR4 ర్యామ్ని అయితే యూజ్ చేశారు అలానే మనకి స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి FS 3.0 స్టోరేజ్ని అయితే తీసుకొచ్చారన్నమాట ఇక కూలింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే మనకి వేపర్ కూలింగ్ని అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు ఇక ఛార్జింగ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ని అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఛార్జర్ ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే మనకి ఇది 35 మినిట్స్లోనే 100% ఛార్జింగ్ చేస్తుందన్నమాట ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి ఇది 6.44 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుందన్నమాట ఇది మనకి ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది అండ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మనం చూసుకున్నట్లయితే 90 Hz ఉంటుందన్నమాట ఇక అలానే మనకి ఇది 20:9 రేషియోతో వస్తుంది అండ్ 92% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందట అండ్ అలానే మనం చూసినట్లయితే ఇది మనకి HDR10 సపోర్ట్తో వస్తుందన్నమాట డిస్ప్లే సో మీకు ఏదైతే వీడియోస్ చూస్తారో అవి మీకు చాలా క్వాలిటీగా ఉంటుంది డార్కర్ ఏరియా చాలా డార్క్గా ఉంటుంది అనమాట డిస్ప్లే విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చాలా మంచి డిస్ప్లే అయితే తీసుకొచ్చారు అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వాడారు ఫ్రెండ్స్ ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఫ్రంట్ కెమెరా మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుందన్నమాట ఒకటి 32 మెగాపిక్సెల్ అండ్ ఎనదర్ సెన్సార్ వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్తో వస్తుంది ఇక్కడ రెండు కూడా మనకి వైడ్ యాంగిల్ సెన్సార్స్ ఏదైతే మెయిన్ 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉందో అది మనకి 80 డిగ్రీ వైడ్ యాంగిల్తో వస్తుంది అనమాట వేరేజ్ మనం 8 మెగాపిక్సెల్ సెన్సార్ చూసినట్టయితే మనకి 105 డిగ్రీస్ అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది సో ఇక్కడ మన ఫీచర్స్ చూసుకున్నట్టయితే రియల్ టైమ్ సెల్ఫీ బొకే వీడియో అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతూ ఉంటుంది రియల్ టైంలో అలానే మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్టెబిలైజేషన్ కూడా ఉందన్నమాట ఫ్రంట్ కెమెరాలో మనం చూసుకున్నట్లయితే అండ్ అలానే మనకి 120 ఫ్రేమ్ రేట్ పర్ సెకండ్లో స్లో మోషన్ కూడా ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేసుకోవచ్చు రేర్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సపోర్ట్ ఉందన్నమాట అది మనం చూసినట్టయితే మెయిన్ సెన్సార్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ ఉంటుంది అలానే 12 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది అలానే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుందన్నమాట అండ్ రియల్ టైం బొకే వీడియో అనేది మనకి బ్యాక్ కెమెరాలో కూడా ఉందన్నమాట ఏదైతే మీకు కిందకి సెల్ఫీ కెమెరాలో చెప్పాను అలానే మీరు బ్యాక్ కెమెరాతో మీరు రియల్ టైంలో బొకే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఎనదర్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది 20x హైబ్రిడ్ జూమ్తో వస్తుందన్నమాట సో మీరు జూమ్ అనేది 20x హైబ్రిడ్ జూమ్తో అయితే జూమ్ చేసుకోవచ్చు ఆప్టికల్ జూమ్ కూడా ఉంది మనకి టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి అండ్ నైట్ స్కేప్ 3.0 తెచ్చామని చెప్తున్నారు ఇందులో వీళ్ళైతే అల్ట్రా నైట్ మోడ్ని అయితే వాడామని చెప్తున్నారు అండ్ ఇక స్టెబిలైజేషన్ అయితే మనకి బ్యాక్ కెమెరాలో కూడా ఉంటుంది అనమాట యూఐ స్టెబిలైజేషన్ అని అయితే చెప్తున్నారు అనమాట అండ్ అలానే మనం చూసుకున్నట్టయితే 4K వీడియోని 60 ఫ్రేమ్ రేట్లో అయితే మనం ఈ కెమెరాతో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అండ్ అలానే మనకి 960 FPSలో స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు అండ్ ఇక కొన్ని మెయిన్ ఫీచర్ ఇందులో మనం చూసుకున్నట్టయితే డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది అలానే మనకి NFC అండ్ వైఫై 6తో తీసుకొచ్చారన్నమాట దీన్ని డ్యూయల్ ఛానల్ GPS అయితే వాడారన్నమాట ఏదైతే మీరు GPS యూజ్ చేస్తారో GPS అనేది రియల్ టైంలో యాక్యురేట్గా రావడం కోసం మనకి డ్యూయల్ ఛానల్ GPS వాడారు అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది మీకు ఆల్రెడీ చెప్పాను కదా అండ్ మనకి ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Realme UIతో వస్తుంది ఇక ప్రైసెస్ విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6+128GB వేరియంట్ మనకి ఇది 37,999 అంటే ₹1 తగ్గించి 38,000కి అయితే లాంచ్ చేశారు అదే 8+128 చూసినట్టయితే మనకి 39,999 ఉంది అలానే మనకి 12+250GB వేరియంట్ చూసినట్టయితే మనకి ఇది 44,999కి అయితే వస్తుందన్నమాట అంటే ₹1 తగ్గించి 45,000 రూపాయలకి అయితే వస్తుందన్నమాట సో వీటి అవైలబిలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి ఈ రోజు నుంచి అవైలబిలిటీలోకి వచ్చిందన్నమాట అంటే ఈరోజు 6 PM నుంచి మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా ఉంది ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకు Realme X50 Pro గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకైతే ఇంతే బై బై జై హింద్